రాజా గారిని చూస్తే నిజంగానే మనసు లాగేస్తుంది బాబు. మరి నన్ను చూస్తే ఏమీ లాగట్లేదా? ఎందుకు లాగట్లేదు? కాళ్ళు కళ్ళు చేతులు అన్ని లాగేస్తున్నాయి. ఆవిడికి నాకు మరి తేడా ఏంటో? ఆవిడ్ని చూస్తే నీ జీను ప్యాంటు చూసే బుల్లెమ్మ అని పాడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే ఈ బియ్యం బస్తా ఏంటి చెల్లెమ్మ? ఏంటి హాస్పిటల్ సెటప్ అని చూస్తున్నారా? అందరికి చెప్పేస్తావా ఏంటి? నేను హాస్పిటల్ సెటప్ అన్నానే, హాస్పిటల్లో సెటప్ అనలేదు. చూడండి నర్స్, జనరల్ గా నర్స్ ని సిస్టర్ అంటారు కదా. నిన్న కూడా తేడాలు వచ్చేస్తాయి. చూడు సిస్టర్, మరి నన్ను ఎందుకుంటున్నావు? నిన్న అనకపోతే నాకు తేడాలు వచ్చేస్తాయి. నువ్వేంటి పగలే నుంచొని కళ్ళగా నేత్తనం? కళ అంటే గుర్తొచ్చింది. గుర్తు రావాలని అడిగే చెప్పు. రాత్రి కళ్ళు వడ్డానం కొనిచ్చినట్టు కళ వచ్చింది. జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కొనివ్వాలంటే చాలా కష్టం. మరి నాకు వడ్డానం తొడగొచ్చుగా. రింగు రోడ్డుకి ఎవరైనా రింగు పెడతారే? ఇంతకీ పేషెంట్లు ఎక్కడ? సువ్వాలమ్మ సీతాలమ్మ. తొక్క డాక్టర్ కదరా, కొత్త డాక్టర్. ఇంతకీ మీ పేరేంటి? పిచ్చినా. అదేం పేర్రా? మా నాన్న పిచ్చి, నేను కొడుకుని పిచ్చినా. నీ పేరేంట్రా? మా నాన్న పేరు గాలి. నీ పేరు అర్థమైందిలే. ఇంకా పేరు నేను చెప్తాను డాక్టర్. పిచ్చి టేకు. అది పిచ్చి టేకు, నువ్వు పిచ్చి. నీ పేరేంట్రా? డాక్టర్. నేను డాక్టర్ నేలే, నువ్వు చెప్పు నీ పేరేంటి? డాక్టర్. నేను డాక్టర్ నేలారా, నీ పేరేంటో చెప్పు. నా పేరు డాక్టర్ అండి. నీ పేరు డాక్టరా? మరి నేనెవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టరా? డాక్టర్, నా వయసు ఏమో 20 సంవత్సరాలు, కవిత వయసు ఏమో 33 సంవత్సరాలు. నేను ఆ డాక్టర్ని కాదురా. నేను డాక్టర్ గారిని పట్టుకొని ఇష్టాచారం అడుగుతా. వాడికి ఏం తెలీదు డాక్టర్. కరెక్ట్ రా డాక్టర్. మా గేదె 2 రోజుల నుంచి పేడేయడం లేదు డాక్టర్. సార్ నన్ను అడగొద్దు సార్. ఇలాంటి వాళ్ళ మధ్య తిరిగి నాకే ఏదోలా ఉంటుంది సార్. నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ దయచేసి. వెళ్ళిపోతాను అంటున్నాడంటే వీడికి ఒక్కడికే తెలుసు డాక్టర్ అంటే. చెప్పరా, డాక్టర్ అంటే ఎవరు చెప్పరా? నువ్వైనా చెప్పు. మీరు డాక్టర్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నా వెనకాల వచ్చి ఆ టీవీ రిపేర్ అయింది, దాన్ని బాగు చేయండి. శాంతి, ఈ పిచ్చిన మనందుకని మనం ఉప్పల్లో ఉప్పిన సినిమాకి వెళ్దామా? నువ్వు వెళ్తే ఉప్పల్లో ఉప్పెన అవుద్ది, తుప్పల్లో తుఫాన్ అవుద్ది. డాక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళందరూ మనం వీళ్ళకి పిచ్చి తగ్గిందో లేదో నేను చెక్ చేస్తాను. ఓకే. బాబు ఇలా రామ్మా. నీకు పిచ్చేం లేదుగా? అదేంటి అలా అన్నారు? మరి వాడు బాబు ఏంటి? బాబులకే బాబులా ఉంటాడైతే వాడు. డాక్టర్, ఈ హాస్పిటల్ వచ్చిన కానీ చూస్తున్నాను. ఈ నర్సుకు డెలివరీ అవదా? అవ్వదు. ఏ కరెక్ట్ గా డెలివరీ అయ్యే టైంకి గారు వచ్చి 1 సెకండ్ అన్నాడు. అక్కడ ఆగిపోయింది. నాకైతే 100% తగ్గిపోయింది. కరెంట్ నీళ్ళలో పడితే ఏమైంది? పైన తేలుతుంది. ఇలా అనుకుని వెళ్ళు, అది కాలుతుందని తెలిసిన తర్వాత అంతేనా? మీకు దండం పెడతా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఒకసారి మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నిజమా డాక్టర్? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మొత్తం వెళ్ళిపోండి. డాక్టర్, నేను పేషెంట్ కాదు డాక్టర్. ఏమీ లేదు, ప్లీజ్. టెన్షన్ లో నేను ఇంటికి వెళ్ళిపోతా ఫస్ట్. ఎక్కడ ఉంది అను? ఏమండి ఇంట్లో లేవా? ఇక్కడే ఉన్నానండి. ఏంటండి ఇంత కోపం వచ్చింది ఎందుకు? నువ్వు ఇలా వస్తావని చిన్న కోపం ఇచ్చా అంతే. అది కాదు, రాయమంటారా? రాయ్. అది కాదండి, డబ్బా అయిపోతుంది, కొత్త తీసుకోవచ్చు కదా. నువ్వు ఇలా రాయాలే కానీ డబ్బా ఏంటి? ఫ్యాక్టరీయే పెట్టాను. అది కాదండి, నానమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారంట, ఓ మనవడిని ఇస్తే ఆడుకుంటానని అంటున్నారు. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళని కొడుకును కానీ ఆడుకోమను, మనకు సీన్ లేదని చెప్పండి. అయినా నువ్వు రీసెంట్ గా ఒక పాట చేసావు, పైన పట్టారం లోన్ లోటారం, నా గురించి చేసావు. ఎంత మాట. హైపరాది ఇక్కడ చుట్టుకు ఒక అమ్మాయిని తీసుకొస్తుంటా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? చేసిన అమ్మాయి మళ్ళీ చేయట్లేదంటే మీరేదో చేస్తున్నట్టే అర్థమవుతుంది. నన్ను చూడుమా అనసూయ, నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఎప్పటికీ ముసలోడు అవ్వకూడదు. నువ్వేమో ఆల్రెడీ అయిపోవచ్చు, నేను అవ్వకూడదా? డాక్టర్ హాస్పిటల్ నుంచి బాబు ఇక్కడికి వచ్చేసారే. ఎంత ముద్దుగున్నారండి పిల్లలు. డాక్టర్, మేము ఎలాగో ఇక్కడ ఒక 10 రోజులు ఉండబోతున్నాం కాబట్టి ఇచ్చే రూమ్ లో 2 డోర్లు ఉండాలి. ఎందుకు? ఒకటి తప్పించుకోవడానికి, ఒకటి రప్పించుకోవడానికి. మీకు ఎవరికి తెలియదు అసలు ఎలా ఉండాలి ఏంటి అన్నది. డాక్టర్, నాకు కాఫీ పెట్టండి, బాగా హెడేక్ గా ఉంది. మీరు కాఫీ పెట్టమంటే ముందు మంట పెట్టి, ఆ తర్వాత గ్లాస్ పెట్టి, దాని మీద పాలు పోసి, ఇంత వద్దు నాకు. ఓకే సార్, నువ్వు తాగుతూ ఉండు, నీ కింద పెడతావరా మంట.
వీళ్ళకి పిచ్చి తగ్గించకపోతే అప్పుడు అడుగు నన్ను పదరా. మీ మొత్తానికి నేను తగ్గిస్తా పిచ్చి పదరా. ఒక్క నిమిషం ఇక్కడే నువ్వు చెప్తా. బాబోయ్ అమ్మో వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఎన్ని పిచ్చోని చేశారంటే నేను మాత్రం లోపలికి వెళ్ళను. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ ఏంటండి పాటంతసేపు నన్ను చూడకుండా అనుసూని రోజా గారిని చూస్తారు? వాళ్ళని చూస్తే సమ్మర్ లో కాశ్మీర్కి వెళ్ళినట్టు ఉంటది, నన్ను చూస్తే శ్మశానంలో కాశ్మీరాన్ని చూసినట్టు ఉంటది. మీ ఒక్కడి గంటకి అలా కనిపిస్తాను. అయినా నువ్వేంటి డాన్స్ ఒక్కోసారి ఎక్కువ వేస్తావు, ఒకసారి తక్కువ వేస్తావు. నా డాన్స్ పెట్రోల్ లాంటిదే, ఎప్పుడు పెరుగుతో ఎప్పుడు తగ్గుతో ఎవడు చెప్పలేడు. డీలో చూడు పిల్లలు ఎగిరెగిరి పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎగిరి పడితే క్లాప్స్ పడతాయి, నేను ఎగిరి పడితే ఒంట్లో ఉన్నాయని ఊడి పడతాయి. అయినా ఎగిరి పడుతున్నావంటే సారీ అండి, ఇక నుంచి మీ ముందు ఎగరకుండా కదలకుండా ఉంటాను, ఓకేనా? నువ్వు కదలకపోతే కందగడ్డ, ఎగిరితే ఎర్రగడ్డ, చివరికి నాకే ఏంటో. తినడానికి ఏం చేయమంటారు? మిరపకాయ బజ్జీలు వేసుకుని రాపో. ఎలా చేయాలి? పిండిలో మిరపకాయలు ముంచాలి. ఎలా ముంచాలి? రాకేష్ ను ముంచుతున్నావు అలాగే. అయినా నేను ముంచడం కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితం సగం మునిగిపోయింది. పెళ్ళి ఇన్నాళ్ళైనా పిల్లలు లేరండి. నాతో పాటు పెళ్ళైన రాధకి 5 పిల్లలు. అర్థమవుతుందా? అర్థమవుతుంది, వాడికి ఏ పని లేదని. నిన్న నమ్మని చేయకపోతే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నిన్న అమ్మని చేస్తే నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తా. నీతో మాటలతో లాభం లేదు. పక్క వీధిలో మూలికలు అమ్ముతున్నాడంట, పిల్లలు పుట్టడానికి మూలికలు తీసుకుందా. ఉన్న మూలికలన్నీ ఇందినేస్తున్నారు. కాదు, వెంకీని తాగుబోతు రమేష్ నైనా కలిపి చేసింది. అవునండి. మరి ఏదో వీడిని వెంకీని కలిపినట్టు డాన్స్ లేంటి. మా సంగతి తెలియట్లా. త్వరలోనే అరుపుల ఆచారం టీం ఇస్తారు. అరుపులాజర్ టీం ఏంటండి? ఏం లేదు, ఇటు స్కిట్ చేస్తుంటే వాళ్ళు వద్దని అరుతుంటారు, దాన్ని అరుపులజర్ టీం అంటారు. అయినా ఇలాంటి ఆయనతో కాపురాడు చేస్తున్నావు అమ్మా. ఆడెక్కడ చేస్తున్నాడమ్మా? ఆ? అందుకే కదా తీసుకొచ్చాను. ఒక పని చేయవే, డైరెక్టర్ గా చెప్పు, హైపరాది కాపురానికి అర్థాలు వేర్లని ఒక ఈవెంట్ చేస్తాడు. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. నా వల్ల ఎంతో మందికి పిల్లలు కలిగారు. నీ వల్ల కాదురా, నువ్వు ఇచ్చిన మూలికల వల్ల అని చెప్పాలి. తేడా కొట్టేస్తుంది. ఇదేసుకుంటే 1 గంట వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 2 గంటల వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 3 గంటల వరకు రెచ్చిపోతారు. 3 కలిపేసుకుంటే చచ్చిపోతారు. నువ్వు ఇట్రా. బాబు 5 సీసాలు ఇవ్వు. 5 సీసాలా? ఎందుకు అన్ని సీసాలు? మీరు ఊరుకోండి, మీకు తెలీదు, రండి. 5 సీసాలు ఒరే. ఆల్ ద బెస్ట్. కొన్ని నెలల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. 5 సీసాలతో స్కూల్ పెట్టారు. ఓ క్లాస్ రూమ్ సెక్షన్ అంతా మీ వాళ్ళేనా? ఏమే వద్దు అంటే 5 డబ్బాలు తినిపించావు. డబ్బాకి 2 చొప్పున 10 మంది పుట్టారు. ఊరుకోండి, మీ దిష్టి. కొడుకులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. కొడుకులను నువ్వు అంటున్నావు, దొంగ నేనంటాను. చూసారు ఎలా ఉన్నారు? స్కూల్లో అమ్మాయిలందరూ నా బుగ్గలు పట్టుకుని ముద్దొస్తున్నా అంటున్నాను. ఏం చేయాలి? చెప్పించు కొట్టాలరా. ముగ్గులు పట్టుకున్నందుగా. నువ్వు ముద్దొస్తున్నావు అన్నందుకు. నాకు తెగ హోంవర్క్ ఇస్తున్నాను అన్న. ఫోన్ లో నెట్ అయిపోయి ఐడియాలు వస్తాయి. బాబుకి నెట్ అంటే ఏంటండి, ఐడియాలు వస్తాయి. ఎట్టయితే ఐడియాలు రావే, వీడియోలు వస్తాయి, అవి చూస్తూ కూర్చుంటారు వీళ్ళు. సరే నువ్వేంటారు అలాగే చూస్తున్నావు, మాట్లాడవా? నాన్నగారు టీ తెచ్చామంటారా? ఓరి, నువ్వు ప్రొడక్షన్ పిల్లాడు కాదు, నా పిల్లాడు. ఓ గుర్తుపెట్టుకో బాగా, ప్రొడక్షన్ పిల్లాడివి కాదు, నా పిల్లాడు. ఈ స్కిట్ లో టీ తెచ్చేయమంటారా? అవి ఇవి అనకూడదు. ఏమండి, ఆ. పిల్లలు ఎప్పటి నుంచో ట్రిప్ తీసుకెళ్ళి గోవా వెళ్దాం పదండి. ఇంతమందిని తీసుకొని గోవా పదండి. ఇదిగో రండి, గోవా వచ్చాం. జాగ్రత్తగా ఉన్నాడు, ఓకేనా? అదంటే మన ఏరియా కాబట్టి పట్టుకున్న చేతులు పట్టుకుంటూ వదిలేశారు. సరేనా? అవును, మొత్తం ఎన్ని రూములు తీసుకున్నాం? మన ఇద్దరికి ఒక రూమ్ తీసుకోండి, ఆ 10 మంది పిల్లలకి ఒక రూమ్ తీసుకోండి. ఏంటి మళ్ళీ మన ఇద్దరికి ఒక రూమా? ఇంకెళ్ళేటప్పుడు ఫ్లైట్ మొత్తం మన ఫ్యామిలీ ఉంటది. గోవా మన ఇద్దరే వచ్చాం, ఇంకెవరు రాలేదా?
ఇలా అనగనగా ఒక రాజు 7 చేపలు తెస్తే ఆ రెండిని ఒకటి ఎండలేదంటారు కదా, ఆ ఎండిన అరిట్లో 2 ఏం మాట్లాడుతున్నావా నువ్వు? కొత్తగా పెళ్లి చేసుకున్నావు అని నూనెకి వచ్చాం. ఇవాళ మామూలుగా ఉండదు తెలుసా? రామచంద్రాపురంలో రాయెత్తలేదు కానీ గోవా వచ్చి గొడవలు ఎత్తుతానన్నాడంట నీలాంటి నీ గుండెలో నేనుండిపోనా. గుండెలో కాకపోతే గుడ్డులో ఉండురా. బొమ్మలు బట్టు పిల్లలు 5 సంవత్సరాల క్రితం నేను అన్నపూర్ణాలు చూసినప్పుడే అనుకున్నాను చివరికి నీది బొమ్మలు బొట్టు పిల్లలే అని. ఒకప్పుడు బస్ కండక్టర్ రజనీ, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ అయ్యాడు. అలాగే 2030లో మన గురించి కూడా రాస్తారు. ఒకప్పుడు బుడగలు అమ్మిన శరత్, ఇప్పుడు గొడుగులు అమ్ముతున్నాడనే. ఈ అన్నీ అమ్మితే మీకు ఎంత వస్తాయి నాన్న? నాన్న వాడు నాన్న అయితే నేనేమర్రా? సారీ అంకుల్ రా. సారీ అంకుల్ నేను కాదురా వాడు రా. అంకుల్ ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయి? 10,000 దాకా వస్తాయమ్మా. ఆ డబ్బులన్నీ ఏం చేస్తారా? ఏం చేస్తారో ఒక 1000 అనక్రం కూడా గేట్ వాచ్మెన్ కి ఇస్తాడు, ఈసారి వచ్చినప్పుడు రానే ఉండని. ఇంకో 1000 ప్రొడక్షన్ వాడికి ఇస్తాడు, టోకెన్ ఉన్నా లేకపోయినా పెట్టమని. ఇంకో 8,000 ఏమో కృష్ణానగర్ గుహలో ఉంటాడు. మన దగ్గర బొమ్మలు బొట్టు పిల్లలు కాదమ్మా, టికెట్లు ఉన్నాయి, లాటరీ టికెట్లు. ₹1,00,00,000 లాటరీ, 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏమండి 15 మనం తీసేసుకుందాం, ₹1,00,00,000 మనకే వస్తాయి. ఏమే 15 కొన్నాం, ఏదో దాంట్లో 1 వచ్చేది. బాబు నంబర్ చెప్పు. 9452. ఏంటి అది గుంటూరు అంటే నంబరా ఏంటి? 6542-321. 654 ఏంటి ఎవరికి రాలేదు? ఏంటి ఏ టికెట్ లో రాలేదు? ఇటు పక్కరా ఏరా ఎలా కనపడుతున్నాను నీకు? 15 టికెట్లే ఉన్నాయి అన్నావు, చూస్తే ఎవడికి రాలేదు. మొత్తం 30 ఉండేవండి, 15 వేరే వాళ్ళకమ్మా, మిగతా 15 కదా. అంటే వేరే వాడికి ఎవడికి వెళ్ళిందంటావు? నువ్వేనా చెప్పింది? ఇప్పుడు ఏం చేయాలి? గోవాలో అందరం కలిసి థాయ్ మసాజ్. నాన్న, హాయ్ మెసేజ్ మేము నేను కూడా చేస్తాను. చేయను. నాకు తెలిసిన మీరు వచ్చింది అందుకని నాకు తెలుసు. మీరు వచ్చింది అందుకు. మా పర్సు పోయిందండి. మేము డబ్బులు ఇవ్వాలా? అవునండి. సుధీర్ వేసుకోవడానికి చడ్డీ లేదంటే రష్మి వచ్చి మిడ్డి అడిగిందంట, మాకే లేదురంటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాన్నగారు టీ తెచ్చానండి. తాగేదాకా వదిలేలేవు, పదరా టీ తాగుదాం పద ఫస్ట్. మేమిద్దరం దొంగలం అండి. నా పేరు రంగడు, వీడి పేరేం పెట్టలేదండి బాబు. మేము మామూలు వాళ్ళం కాదండి. ఎంత మంచి దొంగలం అంటే ఎవరైనా నిద్రపోతున్నప్పుడు చేతికున్న ఉంగరాలు చైన్లు లేపుతాం కానీ వాళ్ళని లేపం. అంత మంచి దొంగలం మేము. దొంగలకి ఏ లక్షణాలు ఉంటే బెటర్ అంటారా? ఏం లేదురా, కొట్టేసేటప్పుడు చుట్టుపక్కల చూడాలి, నెమ్మదిగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ అంత టైం తీసుకోవాలి. కొట్టేసిన తర్వాత మన స్కిట్ పరిగెత్తాలి ఉండకూడదు. అయినా మనమే కదరా, జనాలు కూడా కొట్టేస్తారు. ఎలా కొట్టేస్తారు వాళ్ళు? ఏం లేదురా, మనకు దొరికితే కొట్టేస్తాం, వాళ్ళకి దొరికితే కట్టేసి కొట్టేస్తారు అంతే. నాకు అర్థం కావట్లేదు. ఒకటి మొత్తం చూస్తున్నాను కానీ సాన్సర్ పర్స్ కనపట్లేదురా. పర్సు కొట్టేద్దామని పాకెట్ లో చేయి పెట్టా, పర్స్ లేదా? ఏమీ లేదు. ఇదా కాదని చెప్పి టీం లీడర్ల ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం. నేను దొరికాయా? స్కిట్ పేపర్లు తప్ప ఆస్తి పేపర్లు ఏమి లేవు ఒక్కడింట్లో కూడా. బాగానే సంపాదించారు కదరా. ఏంటి సంపాదించేది? పెళ్ళైన వాళ్ళేమో ఇంటి ఖర్చులు కొడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళేమో ఒంటి ఖర్చులు కొడుతున్నారు. ఇంకా ఏదో విజులు వచ్చిందిరా, పోలీస్ విజులు అనుకుంటా. సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క మన ఇంట్లో దొంగలు పడ్డారు అక్క. దొరికేశారు వాళ్ళకి. మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? మిమ్మల్ని కత్తితో మటన్ కొట్టినట్టు కొట్టాలా, కొడవలతో గడ్డిని కోసినట్టు కొయ్యాలా, రోకలతో కారపొడిని దంచినట్టు దంచాలా? ఏం చేయాలి? ఏంటంటే చంపడానికి ఏదో టూర్ కు పంపడానికి ఆప్షన్లు ఇచ్చినట్టు ఆప్షన్లు ఇస్తున్నారు. మా అక్క గురించి నీకు తెలీదు, గతంలో స్వర్ణక్క. ఆవిడ స్వర్ణక్క, ఇడి చింత పెక్క మేము చూడాలి. ఏంటి ఎటకారాలు? పోలీసులు పిలమంటారా? అవుతుందండి, మీరు ఏం చెప్తే చేస్తాం, పోలీసులు వద్దు. అయితే మా అందరికి టిఫిన్ చేయి, ముందు పిండి కలుపు. ఇప్పుడు అనసూయ దోశలకి పిండి కలపాలి. నేను పిండి కలపమన్నా, పులిహోర కలపమన్నా. అక్క చెప్పినట్లు చెయ్యి, లేకపోతే తొక్క తీస్తా. అక్క ఈ ఒక్క స్కిట్టే ఉంటది, బయటికి వెళ్ళాక నేనే ఉండాలి, పక్కన చూసుకో. అంత లేదు, వాళ్ళని లైఫ్ లాంగ్ నాతోనే పెట్టుకుంటాను. అలాంటి మాటలు ఇవ్వకండి. 150 సినిమాలకు సంపాదించింది 150 నిమిషాలుగా చేస్తారు. వాళ్ళ
గురించి వదిలే అక్క, నేను మాత్రం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? బోడుప్పల్లో ఒక స్థలంగా ఉన్నారు, దాని బాకీ తిరుగుతారని. వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు, నువ్వు బాగా పాడక్క. పాట పాడతారు ఇవిడే. పాట పాడతారంట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అరే చూసావరా ఎంత బాగా పాడారా, అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లా పాడారా. ఊరికే అంటే నేను పొగిన రియాక్షన్ లేదంటే. అలా పొగిడితే ఎవర్రా? అనసూయ డ్రెస్ ఈ రోజు పెద్దగా ఏం బాగాలేదనుకుంటా. నిజంగా బాలేదా? నిజంగా బాలేదా? చూసారా, మామూలుగా ఆడాలు వాళ్ళని పొగిడితే వచ్చే సంతోషం కంటే వేరే వాళ్ళని తిరిగితే వచ్చే సంతోషమే ఎక్కువ. అసలు నువ్వు చదువుకొని పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నేను చదువుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నాక్క. నువ్వేం కడదాం అనుకుంటున్నావురా? వాడు నెల నెల వడ్డీలు కడదాం అనుకుంటున్నాడు. అక్క మా అమ్మలు వచ్చినట్లుంది, వాళ్ళు వదిలేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. హలో, ఆ. వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగే, కానీ తర్వాత రామాయణం రాశారు. మీరు కూడా మరి ఏదో ఒకటి రాయండి. ఓకే అండి. ఏం రాస్తారు? వాడికి తలనొప్పి పోతే నేను బాబు రాత, నాకు తలనొప్పి పోతే వాడు బాబు రాత. అక్క మా అమ్మలు వచ్చేస్తున్నారు. రండి, ఏదో ప్రయాణం చేయలే చచ్చిపోతున్నాను. మేడం రండి రండి. మేడం రండి రండి. కొత్త సంవత్సరం ఎలా ఉంది? కొత్త సంవత్సరం బానే ఉంది, కానీ నేను నిన్ను మేడం అంటాం చాలా దరిద్రంగా ఉంది. మీరు చెప్పారని పనిలో పెట్టుకున్నాను, నా మీదే పంచులా. ఒకసారి గతం తిరిగి చూసుకో. గతం సంగతి పక్కన పెట్టండి, మీ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించండి. అంట్లు తోమేవా? ఆయన అంటుకుంటే నిన్నేసి తోమేనండి. ఏంటి? పాత్రలకు మసి అంటుకుంటే కొబ్బరి పీచు పెట్టి తోమేమని చెప్తున్నారు. సరే, బట్టలు ఉతికావా? ఉతుకుతా అవ్వని ఉతుకుతా. ఇన్ని రోజులు మీ ఇంట్లో లేవు కదా, పిల్లలకి ఏమైనా చదువు చెప్పావా? ఏం చెప్పావు? ఇట్రారా. 33లో 3 పోతే ఎంత? కుడివైపు 3 ఎడమవైపు 3. అది తమరు చెప్పిన చదువు. అమ్మో అమ్మో, మీ ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి మేపేవన్నమాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, వద్దండి ఇంట్లో పని మనిషి వద్దంట అన్న. నాకేం చేస్తావో తెలియదు. ఆవిడ ఇంట్లో నుంచి ముందు తొందరగా పంపించేసాయి. అమ్మా, నువ్వు నా కూతురు అని దానికి చెప్పలేను, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నీకు చెప్పలేను. నువ్వేం చెప్పలేవు అని వాడు కూడా నీకు 2 డైలాగులు రాశాడు. నాకెందుకు ఆ ఫ్యామిలీ బాగా గుర్తొస్తుందిరా. ఏంట్రా? ఏమన్నా నా అందం నాకు అడ్డుగా వస్తుందిరా. ఓ స్కిట్గా అనుకున్నా, నీకు కూడా వస్తుందా? సరే సరే, అదే ఆవిడ వస్తున్నారా? వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేశారు. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారా? మా ఇంట్లో ఉండండి. ఇది ఇల్లా? ఒక మంచం లేదు, ఒక కిటికీ లేదు, ఒక తలుపు లేదు, ఎట్లా? తెలుసు కదండి, ఒక ఇళ్ళ పట్టా ఇంచొచ్చు కదా మీరే. మీరు కూడా ఇన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా, గృహ ప్రవేశం ఈవెంట్ చేయొచ్చుగా. నేను చేశాను మేడం. గృహప్రవేశం అంటే మన ఇంట్లోకి వెళ్ళాలరా, వేరే ఇంట్లోకి కాదు. ఏమండి, మీరేం బాధపడకండి. మీలో ఒక సింగర్ ఉన్నారని మేము ఆ రోజు గుర్తించాం. ఖచ్చితంగా మీరు పెద్ద సింగర్ అవుతారు. మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరే తీసుకెళ్తా. ఓకేనా? రండి సార్. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి సార్. పల్లవించు తొలి రాత్రిరే ఏమండి, అది తొలి రాత్రి కాదండి, తొలి రాగం అది. మీరు అర్ధరాత్రి పాటలు ఆపి మాకు అర్థమయ్యే పాటలు పాడండి. నేను ఒక కొత్త ట్యూన్ కడుతున్నాను. ఊరెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఒక పిల్లవాడు వెయిట్ చేస్తున్నాడు. ఓహో. ముందుగా వాళ్ళ నాన్న వచ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు పాడతాడు, నానొచ్చేనంటే అమ్మొస్తది, అమ్మొచ్చిందంటే ఏదో తెస్తది, దమ్ దమ్ దిగా దిగా, ఇదిగో ఇదే దిగా. ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఆవిడకి సంబంధించి ఆవిడ ఒక పాట పాడాలి. ఎందుకంటే సింగర్, పెద్ద సింగర్. అవునా? అందుకని ఏదైనా కొత్త ట్యూన్ ఇస్తే ఆవిడ పాడేస్తారండి. అదిరిపోయే ట్యూన్ కడతా చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, పోరా పువ్వా. అయ్యి కాదురా, ఒకసారి ఆవిడ వాయిస్ ఉంటే నీకే అర్థమైతే ఆవిడ ఎంత పెద్ద సింగరో. ఆవిడనే పాడమని నేను మీరు పాడండి, వినాలి మనోడు. పాడండి.
ఎంత బాగా పాడారంటే ఈ అమ్మాయి ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సార్. సింగర్ అవుతున్నారన్నందుకు అంత సిగ్గుపడతారా? అందుకు కదండి మొన్న ఒక ఈవెంట్ లో అమ్మమ్మ అత్తయ్య అని ఒకసారిగా అమ్మాయి అనేసరికి ఆ సిగ్గు. పాట కంటిన్యూ చేయండి. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగిరు నా పయనం. అమ్మా మీరు సాధించిన ఘనతానికి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. అమ్మాయి అంజలి ఆహా వచ్చేసారు చూసారా? ఏమండి? నేను చెప్పానా ఎప్పటికైనా జీవితంలో ఎంత ఎత్తుకెదుగుతుందని నా బంగారు తల్లి. అమ్మా మీ బావ వచ్చాడు అమెరికా నుంచి అబ్బాసు. అరే అల్లుడు, మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలో విరబూసేనా. అబ్బాస్ అంటే ఆ యాడ్ చేసిన ఆయన వస్తాను డైరెక్ట్ గా బాత్రూమ్ కడిగాడు వచ్చాడు ఈడు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ మాటకు ఆ మాట రాజు, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే మీరు కూడా గోల్డే మేడం. మీ సన్మానం స్పీచ్ కి టైం అయింది, అది వినాలని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఒరే ఎంత పెద్ద సింగర్ చేసావు, మొత్తం ఇవాళ స్పీచ్ మొత్తం నీ గురించే. సరే సర్లేరా ఊరుకోండిరా. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆ సెంటర్ కెమెరా వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సెంటర్ కెమెరా అంటారేంట్రా? ఏ నువ్వు సీసీ కెమెరా చెప్పలేదని ఫీల్ అయ్యావా? నా చుట్టూ ఇంతమంది జనాలు మూగుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసు. నా నగిరి నియోజకవర్గ ప్రజలు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నా చుట్టూనే ఉంటారు. నీ గురించి స్పీచ్ ఇస్తారో తర్వాత పార్టీ ఇస్తారు అనుకుంటే పార్టీ స్పీచ్ ఇస్తున్నారేంట్రా? నా ఫ్లెక్సీలు ఇంత ఎత్తులో ఇంత బాగా కట్టారంటే దానికి కారణం ఎవరో తెలుసా? కృష్ణ గారు. అయితే శారీ డిజైనర్ గురించి చెప్తారు, నీ డిజైనింగ్ గురించి చెప్పట్లేదు. ఒకప్పుడు తల దించుకొని ఉండేదాన్ని, ఇప్పుడు తల ఎత్తుకొని అందంగా పాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? మా మేకప్ మ్యాన్ గారు. ప్రొడ్యూసర్స్ నా డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? క్యాలెండర్ లో నా డేట్స్ ఖాళీగా ఉండటం వల్ల. అసలు నా పేరు చెప్పకూడదని అంత గట్టిగా ఫిక్స్ అయితే ఇలాంటి వరస పని చేస్తారు చెప్పరా? చివరిగా ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. బాలీవుడ్ లో కూడా నేను పాడే అవకాశం వచ్చిందంటే నాకు 30 రోజుల్లో హిందీ ఎలా నేర్చుకోవాలి అనే బుక్ ఇచ్చిన కోటా నర్సయ్య గారు. ఆయనకి పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా మీ కార్ టైర్ పంచర్ అయింది. ఏ ఆటో బాబు నన్ను డ్రాప్ చేస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తాను. నాకు 10 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను రా. ఇలాంటి టైంలో ఒక ట్యూన్ కట్టాను చెప్పనా? అదేనా? చంద్రముఖి ఏం అందంగా ఉన్నావే. నా సొల్లమటే ఏమంటుంది? అది చెప్పేయన్ని సొల్లు మాటలే అంట. మళ్ళీ ఏమంటుంది? ఏదో పొడి నెయ్యి ఇస్తే తినేస్తదంట. అసలు నీకేం కావాలి? ధైర్యంగా చెప్పే శక్తి నాకుంది, తట్టుకునే శక్తి నీకుందా? ఇలాంటి వద్దు. రే టీమ్ లీడర్ గా నేను గ్యాప్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఇంకా గ్యాప్ ఇవ్వలేదురా, గోగుతానే ఉన్నావు అప్పటి నుంచి. ఇలా ఉంటే బింబేశ్వరలా అనిపిస్తుందా? నువ్వు బింబిసారాలా కనిపించాలంటే మేము కనీసం 4-5 నాటుసారాలు వేయాలి. నా గుణశేఖర్ని ఏమన్నద్దు. ఒక రోజు డాన్స్ చేస్తుంటే నేను కిటికీలో నుంచి అలా చేశాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో, నువ్వు కిటికీలో నుంచి చూసింది డాన్సేనా? ఒరే నా లవర్ లేదని నేను ఎక్కి ఏడుస్తున్నాను రా. నీ లవర్ లేదని ఎప్పుడైనా ఎక్కి ఏడ్చావా? వాడికి ఆడవటాలేం తెలియవు ఎరా. ఇగో చంద్రముఖి చూసావు కదా, ఇలాంటి పెద్ద పెద్ద కంత్రీలనే లొంగ తీసే. ఇక నిన్నెవడే నా నుంచి కాపాడేది? నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని చూస్తా. మరి నేనెవరు? రైజింగ్ రాజా?
ఎక్కువ మాట చంద్రముఖి చూడగానే నా రోమాలు లేచి నిల్చున్నాయి. పోనీలేరా. వెంకటపతి రాజా ఇంత అందగత్తెనే నన్ను తాళ్ళతో పట్టుకొని తీసుకొని వస్తావా? ఏవే కుళ్ళిపోయిన టమాటా ముఖం నానా, నువ్వు అందగత్తివా? నీకు అజర్ గడికి లవ్ ట్రాక్ కావాల్సి వచ్చింది. అసలు వాడు ఏం చేస్తాడే? నన్ను నవ్విస్తాడు. లాఫింగ్ గ్యాస్ ముఖం మీద వేసుకొని నవ్వుమన్నా గానీ నాకు నవ్వురా. దీని ఎక్స్ప్రెషన్ చూస్తే ఈడు నిన్ను నవ్విస్తాడే. ఏవే శాంతి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ తాళ్ళతో లాక్కొచ్చానా? నువ్వు లాక్కొచ్చినందుకు కాదు, స్కిట్ అయ్యాక నిన్ను ఎలా లాక్కెళ్ళాలని చూస్తుంది అది. ఏమైందిరా? పశుపతి కోసం అరుంధతి వచ్చింది, మగధయ్య కోసం మిత్రమైంది వచ్చింది, మరి నా కోసం సదా రావాలి కదా. మా అక్క వచ్చింది దెయ్యం. అక్క నిన్ను దెయ్యం అన్నందుకు బాధగా ఉందా? నన్ను దేవన్నందుకు ఎందుకు రా బాధపడేది? బాబు వాళ్ళ అక్కంటే బాధపడతా. మీరు ఆగండి. అమ్మాళే. అవును, యాక్చువల్ గా ఏ ట్రైన్ లోనే జాంపూలు అమ్మాలి, అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు మీరు. తప్పుకోండి, నా మిత్రంతో నేను మాట్లాడాలి. నా దగ్గరికి రాకు, నన్నేం చేయకు, నన్నేం చేయమాకు, నన్నేం చేయమాకు. ఏం చేయకని ఇది మీదకి వచ్చేస్తుందండి. నువ్వేం భయపడకు, మన ప్రేమను కలపడానికి షారుఖ్ ఖాన్ వస్తాడు. మగధీరాలో షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తారా? షేర్ ఖాన్ వస్తాడరా. మీరు ఆగండి, నేను మా అక్కతో మాట్లాడాలి. అక్క ఎప్పుడు చూసినా నన్ను తిడుతుంటావు, అసలు నా గొప్పతనం లేదా? ఎందుకు లేదు? అందరూ కోతి నుంచి మనిషిలాగా అవుతారు, నువ్వు కోతి నుంచి కుక్కలాగయ్యావు. హాయ్ అక్క. అబ్బా, రాడ్లన్నీ ఇస్కిట్ లోనే ఉన్నాయి. అలా అంటావు గానీ నేను రీతు చేసిన వీడియో వైరల్ అయింది, చూడలేదా? అది చూసేగా నాకు వైరల్ ఫేవర్ వచ్చింది. అది కాదక్క, తన కోసం నేను సిగరెట్ మానేసా, మందు మానేసా. జబర్దస్త్ కూడా మానేయరా, దరిద్రం వదిలింది. చూసా, వాడు దువ్వుకోవటమే, ఏమి లేదు. ఇక మనమే, నీకెవడు అడ్డురాడు. నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని ఈసారి వాడు సంగతి చూస్తా. వెంకటపతి రాజా. మరి నేనంటే దిల్ రాజా. ఆడేమో రేసింగ్ రాజా అంటాడు, ఈడేమో దిల్ రాజా అంటాడు. ఏంట్రా ఇది? నేను కూడా వెంకటపతి రాజే, కాకపోతే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. ఏరా రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు గానీ ఐశ్వర్య మాత్రం నాదే. అంటే ఆ నగలు కొట్ట మీదేనా? అంటే మీరు స్పాన్సరింగ్ చేసిందేనా? అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా సంగనాకి ఇచ్చేసినట్టున్నారు. ఈ స్టేజ్ ఎక్కిచ్చే ముందు అదురుసు పర్ఫార్మెన్స్ చేయరా అంటే ఇది మొత్తం అదురుసు కిట్టే చేసేస్తున్నాడు. అయినా నీకు ఒక్కగానొక్క అన్నయ్య లాంటి ఉండరా, నాతో అలాంటి మాటలు మాట్లాడొచ్చు నువ్వు? అన్నయ్య ఒక్కడే వదిలే, వందలు ఉంటారు. ఏ నాన్న, ఐశ్వర్య నాది మర్చిపో. ఐశ్వర్య నాదే. ఐశ్వర్యకి అడ్డొస్తే సంజీవన వదనం చేస్తా. ఎక్కే ముందు ఫుల్ గా తినొద్దురా అంటే తిని పడేసా. ఇప్పుడేమో నోరు మొత్తం తిరగట్లేదు. అది సంజీవ వదనం కాదు, సజీవ దహనం. చంద్రముఖి నీదా నాదా వాడిదా ఒక్క సాంగుతో తేల్చేస్తా. ఏంట్రా సాంగు? ఏంట్రా ఈ గెటప్ లాంటి గోలేంటి ఇక్కడ? వాట్సాప్ లో బ్లూటిక్ అంత లేడు, అరుస్తున్నాడు భయ్యా. నాన్నని రా, నువ్వు పుట్టాక అదృష్టం కలిసి వచ్చి మనం జబర్దస్త్ వచ్చాం. అది తెలిసిండే నేను పుట్టుండే కాదు. అరే మురారి, పెద్దోళ్ళతో అలా మాట్లాడొచ్చా? అరే సార్ ఇట్రా. ఏంటి పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? జీవితం అంటే ఉచ్చు, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా బొచ్చు అన్నారా. నాన్న మురారి, మాకు టాలెంట్ ఉంది, మేము రాణిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నారా? మీరు రాణిస్తున్నారు గానీ ఈ స్టూడియో మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారా? ఇవన్నీ కాదు గాని ఐశ్వర్య నీకు పిన్ అవుద్దురా. ఈ పిన్ అవుతుందని డైలాగ్ కొట్టే అమ్మ నిన్ను పిన్నుతో గుచ్చింది. ఇదంతా కాదు రా, మొన్న మనం డాన్స్ చేసినప్పుడు నన్ను ఎత్తుకున్నారు కదా, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నీ అందానికి పడిపోయాను. తర్వాత నడ్డిరుక్కొని మంచి పని పడ్డారు. నువ్వు ఇలాంటి పట్టించుకోవద్దు. నిన్న కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మొహమాటం అడ్డుపడిందా? లేదు, మా అమ్మ పని గట్టి అడ్డుపడింది. అది ఎవరు వేసారా? మా అమ్మేసిందిలే.
సర్లే వాళ్ళిద్దరిని పంపించేసినట్టున్నావు, ఇంకా మీ నాన్న సంగతి చూడు. మమ్మీని ఈజిప్ట్ మమ్మీని అలా పంపించేవంట్రా? మమ్మీని ఈజిప్ట్ మమ్మీని పంపించేసాను కానీ మన మమ్మీ ఇంట్లో వెయిట్. నువ్వు వెళ్ళిన తర్వాత మా వస్తే బా వస్తే నమస్తే అరే కొట్టిస్తా నెట్టిస్తా. ఐశ్వర్య ఇది అది కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. అంటే అది తీసుకెళ్తుంటే చూస్తూ కూర్చోవడం ఎర్రి పప్ప. అరే నేనంటే ఎర్రిపప్పని 45 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా ఎర్రిపప్పారా? ఎత్తుకో. ఐషు నన్ను తోస్తావంటే వీల్ చైర్ తిరగకుండాని. అది మిమ్మల్ని వీల్ చైర్ ఏదో ఒకటి తోస్తుంది, ఇదైతే వెనక నుంచి ఏదేదో చేస్తుంది. సర్లేండి, 9 సంవత్సరాలుగా నడుస్తున్న జబర్దస్త్ జడ్జి చైర్ లో కూర్చున్నారు, ఎలా ఉంది? అదేమో ఫోమ్ చైర్ చాలా బాగుంది, అసలు కూర్చోడానికి తిరగడానికి చాలా ఎంజాయ్ చేశాను. చైర్ గురించి అడగలేదండి బాబు, ఇంద్రజా గారితో వర్క్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉందో? ఇందిరా గారికి సూపర్. ఆవిడ ఎవర్ గ్రీన్, చాలా సార్లు చూశాను నేను. ఆవిడ గ్రీన్ శారీ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుని రావడం అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా ఎవర్ గ్రీన్ అంటారా? అంతే. సర్లేండి, మీలా అనుకున్న గమ్యానికి చేరాలంటే ఏం చేయాలి? స్కిట్ అయిపోయాక నువ్వు ప్రతి గుమ్మం దగ్గరికి చేరకూడదు. మీరేంటండి ఇలా తగులుకున్నారు నన్ను? నిన్నే తగులుకున్నాను, నువ్వు తగులుకున్నా చెప్పమంటా? మిమ్మల్ని డైవర్ట్ చేయాలి ఎలాగైనా. సర్లే గానీ ఇప్పుడు మన ఎదురుగుండా తమన్నా పూజ ఎక్కితే వెళ్తున్నారు అనుకో, మీరైతే ఎవరిని చూస్తారు? తమన్నానే చూస్తాను. ఏంటి సార్, నేనైతే ఇద్దరిని చూస్తా. నేను అంత కక్కుర్తి పొజిషన్ లో లేను. సర్లేగానండి, మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒక్కటే ఎందుకు వదిలేశారండి? నోటి దూల ఉంది కాబట్టి. నోటి దూల ఉంది కాబట్టి. ఇప్పుడు అది ఉంటే ఏమన్నా తప్పంటారా? అది లేకపోతే తప్పుకోండి అంటారు మనం. యావండి ఇంట్లో సరుకులు అయిపోయాయండి. నేను ఈ పొజిషన్ లో ఉండి ఏం తేగలనే? యావండి నాకు పిల్లలు కావాలి. ఆయన ఈ పొజిషన్ లో ఉండి ఏం తేగలరు, వెళ్ళి తెచ్చుకోమ్మా. ఊరుకో బాబు, నేనేదో జోక్ అన్నానండి. ఆవిడ సీరియస్ గా తీసుకుంటది. ఏం మొగుడో ఏం పేర్లో గానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏంటండి ఆ పైకి చూడు. చుక్కలు ఇప్పుడు అవెందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు ఎవ్వరు కనపడినా కానీ మా ఆయన రాత్రి ముందు చుక్కలు చూపించాడని చెప్పు. మీరు ఇలా పట్టించుకోబట్టే మన సినిమాకి వెళ్తే ఒకడు నడుం గోకాడు, ఎంత కోపం వచ్చిందో తెలుసా? గోకినందుక? గోకాడేం చేయనందుకు. అమ్మ బాబా ఇప్పుడు దాకా చెప్పేశాను. అవునండి, మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా, ఏ రోళ్ళు? ఏం లేదండి, మా పిల్లలతో కాపురాలు చేయలేక అలా యాక్టింగ్ చేస్తున్నాం, మాకు అన్ని బాగానే ఉన్నాయి. నేను అసలు లెగ్గలను కానీ కొంచెం లుంగి ఉన్నట్టు అనుమానం. ఇదిగో ఏమండి, ఎలా ఉంది మన పని మనిషి? ఆ పని మనిషి నాకని చెప్పు, మళ్ళీ నువ్వే అరేంజ్ చేసుకున్నావు. సరే అంత మాట ఎందుకు, ఏమైనా అట్టే ఉంచండి. ఏమ్మా నువ్వు బిట్రా, ఎటు వచ్చినా కానీ ఏముందిరా చేసేది. కొంచెం కంట్లో నలగబడి చూడు. ఏమండి ఇంట్లో గాలి లేదు, కంట్లో నలక ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు వస్తాయి అలా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. అవునండి, ఇంకా ఎంతసేపు ఇలా ఊదాలి? ఆయన నిన్ను ఊదేసే వరకు ఊదాలమ్మా. సర్లే ఈ ఒళ్ళు పట్టి వచ్చి. జడ్జి చూస్తున్నారు. ఇక్కడ జడ్జే చేస్తున్నారు, ఆవిడ చూస్తే తక్కువ ఉంది. అది సరిగానే అయ్యగారు, నేను అంట్లు తోముతున్నప్పుడు మీరు ఎందుకు ఎప్పుడు నన్నే చూస్తారు? అన్ని సార్లు అంట్లు తోమే వదిలి ఒకసారైనా మొహం తోముకుంటామని. అవునయ్య గారు, ఎందుకు అమ్మగారి చీరలని నాకిచ్చి నన్ను కట్టుకోమంటారు? ఆయన ఎప్పుడైనా నేను పట్టుకున్నప్పుడు ఆవిడకు దొరుకుతాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పడానికి. అది అర్థం చేసి పని నేను ఇమిటేట్ చేస్తున్నా. ఇంకా మీ ఇద్దరు కూర్చోవాలి నిండుగా ఉండాలంటే. అమ్మా నీ జీతం ఎంత? 3000 అయ్యగారు. 5000 ఇస్తా, ఇటు వచ్చాయమ్మా. ఆయన ఎందుకు ఆగేలా లేడు. నా జీతం కూడా 5000 ఇస్తారా? నీకు 10,000 ఇస్తాను, ఎలా రాకు. ఏమండి, ఈ రోజు మా చిన్ననాడు స్నేహితులు వస్తున్నారండి, వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏమండి ఊరు నుంచి నా బాల్య స్నేహితులు వస్తున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా. వీళ్ళు నీ ఫ్రెండ్సా? వాడికేమో బుర్ర లేదు, వీడికేమో బొచ్చు లేదు, వీడికి అసలు ఏమీ లేదు. వీళ్ళని
శాంతి నిన్ను గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదు? మీ నాన్నగారి ఫ్రెండ్ అనుకుంటా, ఆయన రాలేక నేను పంపించుంటాడు. ఏం మాట్లాడుతున్నావు? మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓహో, గుర్తుపట్టలేదని చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయారా? శాంతి నువ్వు హ్యాపీయా? ఏమి హ్యాపీ నరేష్, పెళ్లి కాకముందు ఎన్నో కళ్ళ కన్నా, పెళ్ళైన తర్వాత చూసావుగా కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద పడ్డాడు. ఒక్క నిమిషం ఆగు. చేతులు పని చేయట్లేదా? కాళ్ళు పని చేయట్లేదా? దమ్ముటి ఈ చేయలేపు, దమ్ముటి ఈ కాళ్ళేపు. నీకు దమ్ముంటే హజార్ మర్చిపోయావా? చిన్నప్పుడు తొక్కుడు పిల్ల ఆడేవాళ్ళు. అవును, ఒక రోజు ఆడటానికి తొక్కుడు పిల్ల కనపడకపోతే దీన్ని దొక్కేసావా? ఏమి టేస్ట్ అయ్యి బాబు నీది. అయ్యి బాబోయ్. శాంతి, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బురద పంది నిన్ను కరిచింది, గుర్తుందా? ఏంటి స్కూల్ దాకా వెళ్ళారా మీరు? ఏమండి, మీకు శాంతి గురించి తెలియదు గానీ శాంతి చిన్నప్పుడు 500కు ఒక్కటి తగ్గినా అసలు ఆగేదే కాదు తెలుసా? ఇప్పుడు కూడా అంతే. 500కు ఒక్క రూపాయి దగ్గర నాగట్ల మేనేజర్ తో గొడవ రోజు. ఏమండి, నా బాల్య స్నేహితుడు రాజు. బాబరు అక్బరు అలాంటి వాళ్ళకి స్నేహితుడు ఉన్నాడు. ఈ స్నేహితుడా? ఏమండే చిన్నప్పుడు మా హరితకి లెక్కలు సరిగ్గా వచ్చి కాదు, ఇప్పుడు బాగా చెప్తుందా? చాలా బాగా చెప్తుంది, అందరి లెక్కలు తేల్చేస్తుంది కదా. ఏమండి, తను పరదేశి చిన్నప్పుడు తప్పిపోతే వాళ్ళ బాబాయ్కే దొరికేవాడు. చిన్నప్పుడు బాబాయ్కి దొరికాడు, పెద్దయ్యకు బాబాయ్కి దొరికాడు. మంచి ఆప్షనే. హరిత, నీకు గుర్తుందా? నీకు గుర్తుందా ఏం చెప్పాము ప్రాక్టీస్ లో? నీకు గుర్తు రాలేదు అది. చిన్నప్పుడు దానికి నేను ఒకటే చెప్పేవాడిని, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. బా, నువ్వు మొహం కడుక్కో. అరే, అసలు మీరు చిన్ననాటి ఫ్రెండ్స్ అంటున్నారా? ఆ గ్రూప్ ఫోటో ఉందారా మీ దగ్గర? అంటే దిగాం గానీ అందులో నేను ఎందుకో లేనండి. అప్పటి నుంచే ఎడిటింగ్ లో పోవటం స్టార్ట్ అయిందారా? హరిత, నన్ను కిచెన్ లోకి తీసుకెళ్లి కాఫీ పెట్టవా? ఎందుకు బెడ్రూమ్ లో తీసుకెళ్లి కాపురమే పెట్టారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు కానీ ఒక్కసారి కూడా నా ఏళ్ళతో తను టచ్ చేయలేదు తెలుసా? అవును, ఎప్పుడు సాక్సులు వేసుకొని అంటుకునేవాడు. సాక్షులుగా అది గ్లౌజులు. సరే గాని రాక వచ్చారు, మనందరం కలిసి టీవీ చూసి చాలా రోజులైంది. చిన్ననాటి ఫ్రెండ్స్ తో టీవీనా? ఏదన్నా మంచి కామెడీ సీన్ పెట్టవే. సీరియల్ పెడితే సరిపోద్ది. ఒక హర్రర్ సినిమా చేరితే మీరే భయపడి తెలిపోద్ది. కరెంట్ పోయింది. అది సరే గాని మీరేంటి నిల్చున్నారు? అంటే ఏదో చిన్న యాక్టింగ్ చేసాం అంతే. మేము కూడా మీకు బుద్ధి రావడం కోసం యాక్ట్ చేసాం. మీరు ఎవరనుకున్నారు? మా చిన్ననాటి స్నేహితులు. మీరు కూడా యాక్టింగ్ చేశారా? మీరు నాకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా? అందరూ యాక్టింగ్ చేశారు. ఆ ఇద్దరే మన అజారు బాబు పరదేశీలోనే ఇంకా కనపడలేదు. సర్లేండి, అయింది అయిపోయింది కానీ పెళ్లి నెల అవుతుంది, ఇప్పుడు దాకా పిల్లలు లేరండి. పిల్లలే కదా మీకు కావాల్సింది. ఇందాటి నుంచి ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఈడే మన పిల్లోడు ఎక్కడి నుంచి. ఓకేనా? పెంచుకుందా పదండి.